హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు. చూడండి, మైక్రోసాఫ్ట్ వర్డ్లో అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అంటే మీకు తెలుకున్న కొన్ని సీక్రెట్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. చాలా వరకు అందరూ ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో అండు రీడు ఆప్షన్స్ అయితే చూసి ఉంటారు. ఒకవేళ అవి లేకపోతే ఇక్కడ అండు రీడు ఆప్షన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు డాక్యుమెంట్లో ఏదైనా టెక్స్ట్ టైప్ చేసినప్పుడు ఇక్కడ మనకు అండు ఆప్షన్ ఏం పని చేస్తుందంటే, సో ఏదైనా టెక్స్ట్ని డిలీట్ చేసినప్పుడు లేదంటే జరిగిపోయిన యాక్షన్ వెనక్కి తెచ్చుకున్నప్పుడు అండు ఆప్షన్ అయితే వాడతాం కదా. సో ఎప్పుడైతే అండు వాడతామో ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుందంటే ఇక్కడ పక్కనే చూడండి రీడు సింబల్ ఇలాగుంటుంది. అవునా, అండు సింబల్ ఇలాగుంటుంది, రీడు సింబల్ ఇలాగుంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ పారాగ్రాఫ్కి బోల్డ్ పెట్టాను ఫస్ట్ యాక్షన్, మళ్ళీ లాస్ట్ యాక్షన్ వచ్చేసి ఫాంట్ కలర్ పెట్టా. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంతకుముందు రీడు సింబల్ వచ్చింది కదా, ఇట్లా రింగ్ సింబల్ లాగా వచ్చి చూపిస్తుంది మనకు. దీని పేరు ఏమంటే రిపీట్ అనమాట. అసలు ఈ రిపీట్ వల్ల యూజ్ ఏంది అని అంటే, ఒక వర్డ్లోనే కాదు ఎక్సెల్లో పవర్ పాయింట్లోనూ అన్నింట్లోనూ రిపీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందాక డాక్యుమెంట్లో మనం ఏం చేసామంటే బోల్డ్ అప్లై చేసాము, తర్వాత ఏం చేసాము ఫాంట్ కలర్ పెట్టాం, అది లాస్ట్ యాక్షన్ కదా. సో ఇక్కడ లాస్ట్ యాక్షన్ ఏదైతే జరిగిందో అదే లాస్ట్ యాక్షన్ని ఇక్కడ రిపీట్ చేసుకోవాలన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు చూడండి ఈ రిపీట్ చూడండి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి లాస్ట్ యాక్షన్ కలరే కదా అప్లై అయిపోయింది, అప్లై అయిపోతుంది. సో షార్ట్ కట్కి కూడా Ctrl+Y యూజ్ చేస్తే చూడండి ఇలాగ వచ్చేస్తుంది. బట్ దీని గురించి కూడా చాలామందికి తెలియదండి. సో అందుకోసమనే ఈ రిపీట్ ఆప్షన్ గురించి అయితే మీకు తెలియజేయడం అయితే జరిగింది. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళు ఒకసారి చూడండి, ప్రాక్టీస్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఓకే, సో ఇంకా ఇలాంటి ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్తో అయితే మా ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పొందొచ్చు. థ్యాంక్ యూ.